నిన్నటి రోజు అంబటి రమేష్ ఇంటిపై దాడి చేసి వాళ్ళ ఇంటిని తగలబెట్టడం జరిగింది టీడీపీ కార్యకర్తలు. నిన్న అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ జోగి రమేష్ మాట్లాడుతూ కొద్దిగా నోరు జారడం జరిగింది. లోకేష్కు చిప్పు దొబ్బింది వాడికి వెధవ అనే విధంగా జోగి రమేష్ నిన్న మాట్లాడడం జరిగింది. సో ఈరోజు జోగి రమేష్ వంతయింది. జోగి రమేష్ ఇంటిపైన వందల మంది కార్యకర్తలు దాడి చేసి అక్కడ కూడా నిప్పు పెట్టి పూర్తిగా కాల్ చేయడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోండి. ఓకే, వాళ్ళు మాట్లాడింది తప్పైతే అరెస్ట్ చేసి నిన్న అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిండేది కరెక్ట్. అది సో అతను చెడు భాష మాట్లాడాడు కాబట్టి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అది కరెక్టే, ఎవరైనా సమర్థిస్తారు. కానీ భౌతిక దాడులు చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఎంత లాస్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రం అనేది అక్కడ ఎవరు కూడా ఆలోచించడం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒక విచిత్రంగా అనిపిస్తుంది. 10-20 మంది పోలీసులతో అక్కడ అంత పెద్ద లా అండ్ ఆర్డర్ పరిస్థితిని అదుపు చేయగలరా? పోలీసులు ఎందుకు పెద్ద సంఖ్యలో పోలీసుల్ని అక్కడ మోహరించడం లేదు? అక్కడ జిల్లా ఎస్పీ ఎందుకు జిల్లాలో ఉన్న మిగతా పోలీసులందరినీ అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ పరిస్థితిని, లా అండ్ ఆర్డర్ పరిస్థితిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళ అపోజిట్ పార్టీ వ్యక్తులు అయిపోతే వాళ్ళపైన ఏమైనా చేసుకోవచ్చు, చూస్తూ ఊరుకుంటున్నారు పోలీసులు. ఊరికే వెళ్ళండి అని పంపిస్తూ ఉన్నారు. ఇదే లాఠీచార్జ్ చేసి చెల్లా చెదురు చేస్తే అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు పరిస్థితి అనేది అదుపు వస్తుంది. అదేదో కొత్తగా చేస్తున్నట్లుగా పోలీసులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత పెద్ద లా అండ్ ఆర్డర్ పరిస్థితిని కూడా అదుపు చేసిన సమైక్యాంధ్ర లాంటి సమయంలో పెద్ద లా అండ్ ఆర్డర్ పరిస్థితిని కూడా అదుపు చేసిన ఘనత ఏపీ పోలీసులకు ఉంది. అలాంటిది ఒక 100-1000 మంది ఉన్న పోలీసులు, 1000 మంది జనాలు ఉన్న దగ్గర పోలీసులు ఏమి కూడా ప్రయోగించడం లేదు, వాటర్ను ప్రయోగించడం లేదు, పొగ బాంబులను కూడా ప్రయోగించడం లేదు. ఎటువంటిని ప్రయోగించకుండా ఎలా అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే ప్రతిపక్ష నేతలపైన, అధికారంలో ఉన్న నేతలపైన ప్రతిపక్ష నేతలు మాట్లాడితే దాడులు చేస్తారు అంటే, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ప్రతిపక్షంలో నాయకులపైన కూడా మాట్లాడుతున్నారు. అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ వాళ్ళు చేసిన పరిస్థితినే ఇప్పుడు కూడా కొనసాగిస్తే వాళ్లకు ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఉండదు. సో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితికి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. ఏదైనా లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తే దానిని ఇనుప పాదాలతో తొక్కించి వేసే ఒక నైజం ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు ఫేమస్ అయినదే ఆయన అడ్మినిస్ట్రేషన్కు, ఆయన పరిపాలనా దక్షతకు చంద్రబాబు నాయుడు ఫేమస్. బట్ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను అదుపు చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ నిజంగా ఇది చాలా బాధాకరం. వాళ్ళపైన కోపం ఉండొచ్చు, ఎవరైతే వాళ్ళను తిట్టింటారో వాళ్ళపైన కోపం ఉండొచ్చు, వాళ్ళకి న్యాయస్థానాలలో శిక్షలు వేయించాలి తప్పితే కార్యకర్తల దాడిని సమర్థిస్తూ ఊరుకుండడం అంత మంచిది కాదు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా అదే చేయదనేది గ్యారంటీ ఏంటి? సో ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలకు లాస్ అవుతుంది, రాష్ట్ర అభివృద్ధికి లాస్ అవుతుంది తప్పితే ఈ పొలిటికల్ లీడర్స్కి ఏమీ లాస్ కాదు. సో ఇటువంటి దాడులను ఎవరు కూడా క్షమించరాదు, ఏ పార్టీ చేసినా కూడా క్షమించరాదు. ఈ 2 ఘటనలే ఈ ప్రభుత్వానికి పెద్ద మచ్చలాగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి పరిస్థితులు తలెత్తుకోకుండా ఎవరైతే ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారో, ఈ దాడుల్లో పాల్గొన్నారో ఎవరైనా కానీ వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళను న్యాయస్థానాల ముందు నిలబెట్టినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. లేదంటే డెఫినెట్గా చెడ్డ పేరు వస్తుంది. అంటే జగన్ గారి గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రతీకార చర్యలు జరిగినాయి. బట్ ఇది ఇంకొక స్టెప్ దాటి ముందుకు వెళ్తూ ఉంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మరీ అలాగే చేసుకుంటూ పోతే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది? జంగల్ రాజ్ అనే ఒక పేరు వస్తుంది. ఆ బీహార్లో ఇలాంటివన్నీ జరిగేవి, హత్యలు జరిగేవి, బాంబు దాడులు జరిగేవి. జోగి రమేష్ ఇంటిపైన పెట్రో బాంబులు వేశారంట. అంటే ఏ రేంజ్కి మన రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు.
జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేస్తారు. చేసుకొని అరెస్ట్ ఎవరైతే తప్పుగా మాట్లాడతారో, ఎవరైతే బూతులతో దాడి చేస్తారో వాళ్ళని డెఫినెట్గా న్యాయస్థానాల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇలా న్యాయస్థానాల ముందు పెట్టినప్పుడే వాళ్ళకు భయం వస్తుంది. కానీ ఇలా ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా పార్టీ కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తే నెక్స్ట్ వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చాక ఎవరైతే వాళ్ళ ఇంటిపైన దాడులు చేసి ఉంటారో వాళ్ళను డెఫినెట్గా వాళ్ళపైన దాడులు చేస్తారు. అదేవిధంగా వాళ్ళపైన కేసులు బనాయించి చాలా కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి వాటికి తావు లేకుండా రాష్ట్రంలో గవర్నర్ గారు దీనిపైన ఇంటర్ఫియర్ అవ్వాలి. గవర్నర్ ఈ రాష్ట్ర డీజీపీని ప్రశ్నించాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని అదుపు చేయడంలో నీ పాత్ర ఏంటి? అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టారా లేదా? ఇప్పుడు జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళపైన కూడా కేసులు బనాయించారా లేదా అనేది కూడా ఈ రాష్ట్ర గవర్నర్ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర డీజీపీని కానీ అని చెప్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులను నిజంగంటే మేము చూసినంత వరకు ఇన్నేళ్ళలో ఎప్పుడు కూడా గమనించలేదు. సాక్షాత్తు మాజీ మంత్రుల ఇంటిపైన దాడులు చేసి వాళ్ళ ఇంటిని తగలబెడుతున్నారంటే ఇక బీహార్కు మన స్టేట్కు డిఫరెన్స్ అనేది లేకుండా పోయింది. తెలంగాణలో కూడా ప్రతి దాడులు మాటలతోనే ఉంది, కానీ ఎప్పుడు కూడా వ్యక్తుల ఇంటిలపైన దాడులు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైన దాడులు చేయడం కానీ, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటిలపైన దాడులు చేయడం కానీ, ఎవరైతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళపైన దాడులు చేయడం కానీ అక్కడ కల్చర్ లేదు. బట్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి ప్రారంభమైన దాడులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇవి ముందు ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటికి ఒక ముగింపు పలకాలి. రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారు, ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటారు, రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుంటారు, కానీ కోర్టులు జోక్యం చేసుకుంటే కానీ ఖచ్చితంగా ఇటువంటి దాడులను ఆపాల్సిన అవసరం ఉంది.